అందుకే మీరందరూ చిన్నపిల్లలు, కేవలం చదువు మంచిదే, కానీ చదువుతో పాటుగా వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆ వ్యక్తిత్వం ఉన్నప్పుడు మీరు ఏ పదవిలో ఉన్నారన్న దానితో సంబంధం లేదు. ఏ పదవిలో ఉన్నా మీకంటూ ఒక గౌరవం, మీకంటూ ఒక విలువ ఏర్పడుతుంది. అటువంటి విలువ ఏర్పడాలి అంటే మనిషికి నీతి నిజాయితీ ఉండాలి. అటువంటి నీతి నిజాయితీలు విలువలు చిన్నతనం నుంచి సంతరించుకోవాలి అంటే మంచి మంచి పుస్తకాలు చదవండి, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవండి. చదివితే మీరు కూడా అట్లా తయారవుతారు. మీకు ఇవాళ నేను శ్రీపాద పినాకపాణి గారిని, లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఉదాహరణలుగా చూపించాను. మీరు ఇట్లాంటి పుస్తకాలు చదువుతున్నారనుకోండి, మీకు తెలియకుండా మీలోనే ఉన్నటువంటి కొన్ని అనురక్తులు మీకు తెలుస్తాయి. నాకు వీణ వాయించాలనుంది, నాకు వైలిన్ వాయించాలనుంది, నాకు మృదంగం వాయించాలనుంది, నాకు చిన్న కథ రాయాలనుంది, నాకు బొమ్మ గీయాలనుంది, నాకు ప్రకృతిని వర్ణించాలనుంది, నాకు మాట్లాడాలనుంది. మీకున్న అభిలాష మీరు గమనించి అందులో నిష్ణాతులు కాగలిగితే మీరు మరొక రవీంద్రనాథ ఠాగూర్ కావచ్చు, వేరొక జగదీష్ చంద్రబోస్ కావచ్చు, వేరొక శ్రీపాద పినాకపాణి గారి కావచ్చు, వేరొక బాలమురళీకృష్ణ గారు కావచ్చు, వేరొక ఘంటసాల గారు కావచ్చు. కాబట్టి చిన్నతనంలోనే మంచి అలవాట్లు నేర్చుకోండి. అందుకే మహానుభావుడు పక్కి వెంకట నరసింహ కవీంద్రుడు ఈ పద్యంలో ఆ విషయాన్నే పిల్లలకి బోధ చేస్తున్నారు. అతి బాల్యములోనైనను ప్రతికూలపు మార్గములను ప్రవర్తింపక, చెడు విషయాలు నేర్చుకోవడం కాదు, మంచి విషయాలు నేర్చుకోవాలి. సద్గతి మీర మెలగ నేర్చిన అతనికి లోకమున సౌఖ్యమగును కుమారా. చెడు విడిచిపెట్టి మంచి విషయాలు నేర్చుకొని వాటిలో నిష్ట పొందినటువంటి పిల్లవాడు లోకంలో గొప్ప కీర్తిని పొందుతాడు సుమా. పెద్దవాడైన తర్వాత అతని పేరు చిరస్థాయిగా నిలబడి అందరూ ఆయనని ఆదర్శంగా తీసుకుంటారు సుమా అంటున్నారు. కాబట్టి మీరందరూ అట్లా మంచి పేరు సంపాదించుకోవాలని, వృద్ధిలోకి రావాలని మేమందరం